ఖమ్మం జిల్లా బోదులబండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎక్కడా పక్షపాతం ఉండదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చామని, ఈ నెలాఖరులోగా రెండో విడత ఇళ్లను మంజూరు చేయబోతున్నామని తెలిపారు. పేద పిల్లలకి మంచి చదువు నేర్పించడం కోసం ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి, ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, విద్యకి పెద్దపీట వేయటమే కాకుండా వైద్యం పట్ల కూడా ఏ పేదవాడికి ఇబ్బంది కలగొద్దని, వైద్యానికి కూడా మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వన కారణం ఒకటైతే, ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి డబ్బుల కోసం తిప్పుకోకుండా టెన్షన్ గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పూర్తి నమ్మకము, విశ్వాసం ఉన్న ఆడబిడ్డకు ఉంది. కాబట్టి ఇల్లు మాటలతో కాదు చేతలతో ఇస్తుంది ఈ ప్రభుత్వం అని పూర్తి విశ్వాసము ఉండి ఈనాడు నా పేదింటి ఆడబిడ్డ ఇల్లు కావాలని అత్యధికంగా అడుగుతున్నారు. తప్పకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో రెండో విడత గురించి కూడా మాట్లాడాను. ఈ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి రెండో విడత ఇల్లు కూడా ఇవ్వబోతున్నామని ఈ వేదిక ద్వారా